ఇప్పుడు మనం మీకోసం చికెన్ పాప్కార్న్ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, ఇందులో 4 స్పూన్ల బటర్ మిల్క్ వేసుకోవాలి. బటర్ మిల్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా అవుతాయి. సన్ డ్రైడ్ ఆనియన్స్ అంటారనమాట వీటిని. ఈ ఆనియన్స్ని తీసుకొని కొంచెం చేతిలో వేసి అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్ రెండింటిని కలిపి ఇలా చేత్తోనే క్రష్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి. మనం ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఒక 3-4 గంటలైనా ఇలా నానబెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఎంతసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటాయి పాప్కార్న్. స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకోవాలి. ఒక ప్లేట్లో మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెమే ఉప్పు. ఫస్ట్ మైదా పిండితో మనం కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ ఆ తర్వాత ఇంకొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్. చికెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మైదా పిండిలో ఇలా కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టెప్ ఫినిష్ చేసుకుంటే చేతులంతా మెస్సీ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా పిండిలో కోట్ చేసుకున్న తర్వాత ఎగ్ని ముందుగానే బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ ముక్కల్ని మెల్లిగా వేసేయాలి. ఒక్కసారి ఎగ్ మొత్తం చికెన్కి చక్కగా పట్టుకున్న తర్వాత ఇలా ఒక జాలీలోకి తీసేసుకొని ఎగ్ అంతా కిందకు వచ్చేయాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని నేను అన్ని కోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కూడా వేడిగా ఉంది, ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒక్కొక్కటి వేడి నూనెలో వేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ వస్తే బాగుంటుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఈ కలర్ వస్తే చికెన్ పాప్కార్న్ రెడీ అయినట్టే.